హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి శంకరపాల అండి. చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. దసరా హాలిడేస్ ఇచ్చి పిల్లలంతా ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్కి ఏం చెయ్యాలా, ఏం పెట్టాలా పిల్లలకి అనుకున్నప్పుడు ఇలా ఇవి చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎక్కడన్నా జర్నీ చేసేప్పుడైనా కూడా ఇలా చేసి పెట్టుకొని తీసుకుపోవచ్చండి. సింపుల్గా రెడీ అయిపోతాయి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి ఇవి మనకి ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ నిలువ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారు విధానం చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు మైదా పిండి తీసుకునేద్దాము. ఒకవేళ మీరు మైదా పిండి ఇష్టం లేకపోతే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోండి. ఇవి మైదా పిండితోనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పంచదార వేసుకునేద్దాము. 2 కప్పులు మైదా పిండికి అరకప్పు చక్కెర అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 యాలక్కాయలు కూడా వేసుకునేసి దీన్ని నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మనకి పౌడర్ లాగా రావాలండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ని మనం పిండిలో వేసుకునేద్దాము. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ ఐటమ్ ఏదైనా చేసేప్పుడు ఇలా సాల్ట్ వేసుకునేస్తే మనకి తినేప్పుడు ఎగుటు పుట్టకుండా ఉంటుందండి. ఇలా మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇలా ఒక బౌల్ పెట్టుకునేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా కరిగేంత వరకు కరగబెట్టుకునేయాలి. ఇది కొంచెం వేడిగానే ఉండాలండి నెయ్యి అనేది. ఇలా బాగా వేడిగా అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం పిండిలో వేసుకునేద్దాము. పిండిని ఒకసారి ఇలా చేత్తో అనుకునేస్తే మధ్యలో వేసుకునేస్తే మనకి పిండి కలిపేకి ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి స్పూన్తో ఇటు బాగా కలుపుకోవాలండి. చేయి పెట్టినామంటే కాలుతుంది కాబట్టి స్పూన్తో ఇలా అనుకుని స్పూన్తో బాగా ఇట్లా కలిసిపోయిన తర్వాత మళ్ళీ చేతితో కలుపుకోవాలి. ఇలా బాగా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్పూన్ తీసేసి ఈ పిండినంతా చేతితో బాగా మ్యాష్ చేసుకునేద్దాము. మనకి పిండిలో నెయ్యి అనేది ఇట్లా చూసి వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాం కదా, ఇట్లా బాగా కలుపుకున్నాక మనకి ఇది ముద్దకు రావాలి. ఒకవేళ ఇట్లా కలిపేప్పుడు ముద్దకు రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేస్తే మనకు ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా మొత్తం నెయ్యి అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చేత్తో ఇట్లా ఒక పిడికడు పట్టి చూడండి. ఇలా రావాలి మనకి. ఇలా వస్తే నెయ్యి సరిపోయినట్టు. ఒకవేళ ఇలా ముద్దకు రాకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి కరిగించి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాంచి చల్లార్చుకున్న పాలు ఒక అరకప్పు తీసుకుందాము. ఇలా అరకప్పు పాలు తీసుకునేసి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొద్దిగా వేసుకోవాలి. నేను ఇందులో పాలు వేస్తూ ఉన్నానండి. పాలు వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందని. ఒకవేళ నీళ్ళతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొన్ని పాలు వేసుకునేద్దాము. వేసుకునేసి దీన్ని మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మనకి చక్కెర మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి పాలైనా నీళ్ళైనా చూసి వేసుకోవాలండి, లేకపోతే మనకి ఇది జారుడైపోతుంది. మొత్తం ఇలా ఉండలాగా చేసుకున్నాం కదా, మనకి ఇది చపాతీ పిండిలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పాలల్లో కూడా ఎన్ని మిగిలినాయో చూద్దాము. చూసారు కదా, ఇట్లా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా రావాలండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న పాలల్లో ఇంకా కొద్దిగా మిగిలినాయి. అరకప్పు తీసుకున్నాం కదా, అరకప్పులో ఇంకా చూసారు కదా ఇన్ని మిగిలినాయండి. కాబట్టి ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక అరగంట కానీ 20 నిమిషాలు కానీ పక్కన ఉంచుకునేయాలి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తూ ఉన్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది చూసారు కదండి, పిండి అనేది ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనకి గిన్నెలో వీలు పడకపోతే చెక్క మీదైనా లేదా ఇలాంటి బండ మీద మనం చపాతీ చేసుకుంటాం కదా, అలా బండ మీదైనా పెట్టుకునేసి 2 నిమిషాలు ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు చేసుకున్నామంటే పిండి అనేది ఇంకొంచెం స్మూత్గా అవుతుంది. ఇలా 2 నిమిషాలు బాగా అనుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఒక 2 ఉండల్లాగా చేసుకునేద్దాము. ఇలా 2 ఉండలు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఉండని పక్కన పెట్టుకునేసి ఇంకొక ఉండని బాగా చపాతీలాగా చేసుకోవాలండి. మనకి ఎటువంటి పిండి కానీ ఆయిల్ కానీ వేయకుండా ఇలా పూరికర్ర పెట్టుకునేసి చిన్నగా అనుకోవాలండి. ఎక్కువ ప్రెజర్ చేయకుండా ఇలా చిన్నగా మ్యాష్ చేసుకుంటూ అనుకోవాలి. మరీ ఎక్కువ మందం కాకుండా అట్లనే పలచగా కాకుండా ఇలా రావాలండి మనకి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ సైడునంతా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. మనకి ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్ అయినా లేదా బాక్స్ షేప్ అయినా లేదా స్క్వేర్ షేప్ అయినా కూడా. నేనైతే ఇలా డైమండ్ షేప్లో చేస్తూ ఉన్నాను. ఈ శంకరపాల అనేది ఇట్లుంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మనకి ఇది ఎంత మందంగా ఉండాలనో కూడా చూపిస్తాను చూడండి. ఒక పీస్ తీసి ఇలా మందంగా ఉంటే సరిపోతుందండి. మనము రుబ్బేప్పుడు ఇంత మందంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఉండ తీసి పెట్టినాం కదా, అది కూడా ఇలానే చేసుకునేద్దాము.
సేమ్ 2 ఇంతే అండి. 2 ఇలానే చేసుకునేసి మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ సైడ్‌న వచ్చిన పీసులను కూడా కట్ చేసుకోవచ్చండి. అవేం వేస్ట్ అవ్వవు. ఇలా దీన్ని కూడా ఇట్లా కట్ చేసుకునేసి మొత్తం ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకి ఇంత మందంగా ఉంటే ఇది ఆయిల్‌లో వేసినప్పుడు ఇంకొంచెం మందంగా వస్తుందండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ హీటెక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూద్దాము. నూనె ఇంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకునేద్దాము. ఆయిల్‌కి సరిపడే అన్ని వేసుకునేసి వేసిన ఒక్క నిమిషం తర్వాత ఇలాంటి జల్లెడ గింట తీసుకునేసి చిన్నగా కలబెట్టుకోవాలి. మనం ఇది ఎక్కువ ప్రెజర్ చేసినట్టుగా తిప్పినామంటే ఇవి స్మూత్‌గా ఉంటాయి కాబట్టి చీలిపోతాయి. కాబట్టి ఇలా చిన్నగా అనుకోవాలండి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాము. ఇలా ఇప్పుడు బాగా ఇవి ఫ్రై అయినాయి కదా! ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతాటి కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకునేయాలి. మనకి ఎన్నైతే చేసుకున్నామో అన్నీ ఇలానే చేసుకునేద్దాము. మనకి ఇది ఆయిల్లోంచి తీసిన తర్వాత కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఇవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయండి ఈ శంకరపాల అనేటివి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకునేసి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కూడా పీల్చేస్తుంది కాబట్టి మనకి దీనికి ఆయిల్ ఏం పెద్దగా లాగదు. ఒకవేళ ఏదన్నా కొద్దిగా ఉన్నా కూడా ఆ టిష్యూ పేపర్కి మొత్తం లాగేస్తుంది. ఇంతే అండి మనం చేసుకున్న వాటికి వచ్చినవి 2 కప్పుల పిండికి మనకి ఇన్ని వచ్చినాయండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా చేయాలనేది మెజర్మెంట్తో సహా అర్థమవుతుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.